జిల్లాల నుంచి హాజరైనటువంటి విద్యార్థి నాయకులు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా టీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పక్షాన విప్లవ జేజేలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఎన్నికలు ఆవశ్యకత అంటే ఎంత ప్రయోజనం ఉందో అనేది కూడా అందరూ కూడా చెప్పినటువంటి అంశాన్ని కూడా పరిగణలో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజు విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లనే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ పాలకవర్గ పార్టీ వచ్చినా కూడా తన యొక్క వ్యక్తిగత స్వలాభం కోసమే ఆలోచించి వాళ్ళ ప్రయోజనాల కోసమే పరిపాలన కొనసాగిస్తుంది తప్ప ఈ యొక్క విద్యార్థుల పక్షా నుండి పరిపాలన కొనసాగించట్లేదని చెప్పేసి మనందరికీ అర్థమవుతా ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఏదైతే సిఫారసు ఉందో ఆ సిఫారసుని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాంతో పాటు అమలు చేయించాల్సినటువంటి బాధ్యత కూడా విద్యార్థి సంఘాల పైన, విద్యార్థి సంఘాల నాయకుల పైన, విద్యార్థుల పైన, ఉపాధ్యాయుల పైన, మేధావుల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పాలకవర్గ పార్టీలు ఏమైనా కానీ ఈ రోజు విద్యార్థులంటేనే భయపడుతున్నటువంటి ఒక స్థితి మనం చూస్తా ఉన్నాం. ఓన్లీ సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే విద్యార్థుల దగ్గరికి వచ్చి ఈ విద్యార్థులకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి పోతున్నారే తప్ప అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇంతవరకు మళ్ళీ విద్యార్థులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తా ఉన్నాం. అంటే దాదాపు 20 సంవత్సరాల కాలమైనా కూడా ఏదైతే ఈ యొక్క దేశంలో, రాష్ట్రంలో విద్యార్థులకు విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని చెప్పినా కూడా అది దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో ఆ సుప్రీంకోర్టు సిఫారసు ఇచ్చినా కూడా ఇంతవరకు అమలు కావట్లేదంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, మేధావులు కూడా మాట్లాడి మనకు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ యొక్క సలహాలు, సూచనలు పరిగణలో తీసుకొని మనం కూడా దీనిపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి పైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే భవిష్యత్తులో గవర్నర్ కు ఒక వినతి పత్రాన్ని అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే గవర్నర్ అనేది ప్రథమ పౌరుడుగా ఈ రాష్ట్రానికి ఉంటారు కాబట్టి, అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఛాన్సలర్ గా ఉన్నారు కాబట్టి గవర్నర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ఒకటి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతున్నారో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం, ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతున్నారో అతను కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాం. అదే విధంగా భవిష్యత్తులో మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నారో ఆ విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని మనం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఒక విశాల ఉద్యమాన్ని నిర్మించాలి. భవిష్యత్తులో ఒక ఐక్య కార్యాచరణ నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తూ, అదేవిధంగా అన్ని డిగ్రీ, పీజీ కాలేజీలను సందర్శిస్తూ ఈ యొక్క విద్యార్థి సంఘాల యొక్క ఎన్నికల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఆ యొక్క ఉద్యమాన్ని ఐక్య కార్యాచరణ పెంచి భవిష్యత్తులో పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు అటానమస్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఈ యొక్క అటానమస్ ఏదైతే ఉందో, స్వయం ప్రాతిపత్తి ఏదైతే ఉందో ఆ స్వయం ప్రాతిపత్తికి సంబంధించినటువంటి కళాశాలలు ఏదైతే ఉన్నాయో ఆ కళాశాలలు కూడా వాళ్ళే స్వతహాగా ఆ యొక్క విద్యా సంస్థలలో ఈ యొక్క విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ అంశాలపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించడం కోసం కూడా ఇంతకుముందే అన్ని విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ వేదిక ద్వారా ఏదైతే కార్యాచరణ రూపొందిస్తారో ఆ కార్యాచరణలో మా వంతు భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి చెప్పినటువంటి విద్యార్థి సంఘాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా మీరందరూ కూడా పాల్గొని, మనమందరం కూడా పాల్గొని ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేంత వరకు కూడా మన యొక్క పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన BDSU జిల్లా అధ్యక్షులు మందనవీన్ మాట్లాడి కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా కోరుతాం.